రైట్, నమస్తే. ఇక హరీష్ రావు ఒక టాపిక్ పెద్ద ఎత్తున సెన్సేషన్గా నడుస్తూ ఉన్నది. హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన మాట్లాడారు. దానికి సంబంధించి మాట్లాడితే హరీష్ రావు గారు కూడా వాళ్ళకి ఏదో లీగల్ నోటీసులు పంపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఇది రాజకీయం ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో నడవడం కోసమే ఈ దందా నడిపిస్తుర్రా, మరి లేకపోతే నిజంగానే జరిగిందా, ఏం జరుగుతూ ఉన్నది రాజకీయాలలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్షుద్ర రాజకీయం, ఓట్లతో కాదు చేతబడులతోనే పవర్ సాధిస్తారా, తంత్రాలతోనే ప్రభుత్వాలు కూలుతాయా, క్షుద్ర పూజలతో వర్షాలు ఆగుతాయా, మంత్రగాళ్ల చేతిలో ప్రజాస్వామ్యం, తెలంగాణ నేతల వింత ఆరోపణలు, మైండ్ గేమా మూఢత్వమా, నేతల విమర్శలో విచక్షణ బలి, మంత్రగాళ్ల ప్రజాస్వామ్యమా, సమస్యలు మరిపించే కొత్త డ్రామానా, రాజకీయ అజ్ఞానం బాట పట్టిందా, పాలన పక్కన క్షుద్ర నడక ముందొచ్చాయంటూ ఇది నిజంగా ఒక అంతుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చడంలో విఫలమవుతుంది. కాబట్టి ఈ టాపిక్ని డైవర్ట్ చేసే రాజకీయమా, లేకపోతే నిజంగానే క్షుద్ర పూజలు జరిగినాయా, లేకపోతే మనం రాజకీయం ఎక్కచేలు ఎటుపోతున్నాం, మూఢనమ్మకాల వైపు మనం పరిగెడుతున్నామా, నిజంగా ఈ రోజులలో క్షుద్ర పూజలు ఉన్నాయా, ఒకసారి దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల కష్టాలు, బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టుల భవిష్యత్తు, నిరుద్యోగుల ఆకాంక్షలు, ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు రోజు చర్చించాల్సిన అసలు సిసలైన అంశాలు. కానీ తెలంగాణ రాజకీయాల యవనికపై ఇప్పుడు సిద్ధాంతాల పోరాట స్థానంలో క్షుద్ర పూజల డ్రామా నడుస్తుంది. ప్రత్యర్థిపై రాజకీయ పైచేయి సాధించేందుకు, ప్రజాస్వామ్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు నేతలు విసురుతున్న చేతబడుల ఆరోపణలు రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపాయి. ఓట్లతో కాకుండా మంత్రాలతో ప్రభుత్వాలు కూలిపోతాయా, ఆకాశంలో మేఘాలు ఆపే శక్తి రాజకీయ నాయకుల పూజలకు ఉందా అనే కనీస విచక్షణకు కూడా పక్కన పెట్టి జరుగుతున్న ఈ క్షుద్ర పూజ యుద్ధం తెలంగాణ రాజకీయ సాంప్రదాయాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఏ స్థాయికి దిగజార్చుందో తెలియజెప్పే ఒక నగ్న సత్యం. నిజానికి రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమే. కానీ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఏ స్థాయికి చేరాయంటే సిద్ధాంతాలు, అభివృద్ధి, ప్రజా సమస్యల స్థానంలో క్షుద్ర పూజలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావుపై చేసిన ఆరోపణలు, దానికి ప్రతిగా హరీష్ రావు నోటీసులు జారీ చేయడంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. హరీష్ రావు తమిళనాడు, కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి తెలంగాణలో వర్షాలు పడకుండా కరువు రావాలని తంత్ర పూజలు చేసిందని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొన్ని. ఒకసారి నిజంగా రాష్ట్రం ఈ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు దేని వైపు నడవాలంటే, మనం పెట్టిన బడ్జెట్ ఏంటో దేనికోసం కేటాయిస్తున్నాం, అభివృద్ధి పైన ఎంత దృష్టి పెడుతున్నాం, ప్రజా సమస్యలు ఏమిటి ఉన్నాయని దీనిపైన దృష్టి పెట్టారు. కానీ క్షుద్ర పూజలు ఏంది, అసలు క్షుద్ర పూజలు అనేది మరి ఏందో నాకు అర్థం కాదు. వర్షాలు పడద్దని హరీష్ రావు క్షుద్ర పూజలు చేసినని వీళ్ళు అంటారు. ఇది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇక మొదటి పేజీ చేశారనేది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ. వర్షాలు పూజలు ఆపగలవా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h) ప్రకారం ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రాథమిక బాధ్యత. శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం వర్షాలు పడడం లేదా కరువు రావడం అనేది వాతావరణ మార్పులు, ఋతుపవనాల కదలికలు, అల్పపీడనం వంటి పూర్తి భౌతిక ప్రకృతికి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడో పూజలు చేయడం వల్ల ఆకాశం మేఘాలను ఆపేస్తుందనడం విజ్ఞాన శాస్త్రానికే కాకుండా కనీస విచక్షణకు విరుద్ధం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ తరహా ఆరోపణలు కొత్తేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో రాజకీయ నేతలు యుగాలను, పూజలను, ప్రత్యర్థులు చేతబడులు, తంత్ర పూజలు చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ఆరోపణల వెనుక ముఖ్య ఉద్దేశం ప్రత్యర్థి ప్రతిష్టను దెబ్బతీయడమే. ప్రజలకు కీడు కోరే వ్యక్తిగా ప్రత్యర్థిని ప్రజా బాహుల్యంలో నిలబెట్టడం ద్వారా నెగిటివ్ పెర్సెప్షన్ తయారు చేసేందుకు దీనికి ఒక అస్త్రంగా వాడుతుంటారు. ఒకవేళ క్షుద్ర పూజలకి అంతటి శక్తి ఉండి ప్రభుత్వాలను పడగొట్టే లేదా వర్షాలు ఆపే సామర్థ్యం ఉంటే ఇక ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజా పోరాటాలు కోట్లాది రూపాయలతో ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎదురు మంత్రాలతో తిప్పికొట్టే అవకాశం ఉంటే ప్రజాస్వామ్య మంత్రగాల చేతుల్లోనే వెళ్ళేదని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాను. నిజంగా ఈ మంత్రాలే చేతబడలే ఉంటే ఇదంతా సాధ్యం కాదు. ఈ మంత్రాలు చేతబడలు అనేది ఇది మూఢనమ్మకాలు. నాకు తెలిసి మంత్రాలు చేతబడులు ఇవన్నీ ఉండేది ఏదో మన తృప్తి కోసం ఏదో పూజలు చేసుకున్నాడు తప్పితే, ఈ మంత్రాలు పూజలు చేయించడం తప్పితే ఇది అన్ని చేతబడులు అన్నిటివి ఉండయి. మనం చేపిస్తూ ఉంటాం, మంత్రాలతో పూజలు చేపిస్తూ ఉంటాం. అనేకమంది వీళ్ళు వచ్చి ఇష్టానుసారంగా ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. అదే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం ఉంటుంది అది ఈ మంత్రాలతో. మరి నిజంగా ఎందుకు ఇంత కక్ష మరి బీఆర్ఎస్లకు నిజంగానే అంత ఉంటుందా? ప్రభుత్వాలు కూలిపోయే ఓట్లతోనా, మంత్రాలతోనా? ఒకసారి చూద్దాం. ఇక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడేది కూలిపోయే శాసనసభలోని
కూలిపోయేది శాసనసభలోని సంఖ్యాబలం, ప్రజా ఆమోదం, పొలిటికల్ ఈక్వేషన్ మాత్రమే. ఈ రాజ్యాంగబద్ధ ప్రభుత్వం కూడా క్షుద్ర పూజల వల్ల కూలిపోదు. అటువంటి ప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేసే ఊహాజనిత కల్పన మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల కష్టాలను, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టు, నిరుద్యోగం, రహదారులు వంటి తీవ్రమైన అంశాలను సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి రాజకీయ నేతలు క్షుద్ర పూజల చుట్టూ విమర్శలు చేసుకోవడం, మీడియా కూడా దీనికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసలు సిసలైన ప్రజాస్వామ్యాలను పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల పర్యటనలు, వారి వ్యక్తిగత విశ్వాసాలు ఏవైనప్పటికీ పాలనపరమైన లోపాలు, ప్రజా సంక్షేమంపైన విమర్శలు, ప్రతి విమర్శలు సాగడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతమని చెప్తా ఉన్నారు. ఇక్కడ నిజంగా ప్రభుత్వాలు మంత్రాలతో కూలిపోతాయా, మరి ఓట్ల బలంతో కూలిపోతాయి అంటే ఓట్ల బలంతో కూలిపోతాయి, సంఖ్యాబలంతో కూలిపోతాయి. ప్రజా సమస్యలు ఎట్లుండాలంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రజా సమస్యలు వస్తే బీసీ డిక్లరేషన్ వస్తే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు, ఈ డిస్కషన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, మొత్తం అసెంబ్లీ నడవకుండా చేస్తున్నారు. మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి ఏందో అర్థం కాని పరిస్థితులు ఉన్నది. నిజంగా నిరుద్యోగం, రహదారులు, ఇప్పుడు ఏదైతే ఉంటుందో నిరుద్యోగుల పైన దాడి జరగాలి, నిరుద్యోగుల విషయం పైన ఏది అధికార పార్టీ పైన ప్రశ్నలతో దాడి జరగాలి. కానీ అది కాకుండా ఈ క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంటుందా? నిజంగా మంత్రాలతో కూలుతుందా? నిజంగా ఒకవేళ మంత్రాలు ఉంటాయా అన్న డౌట్ అసలు. మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కానీ ఉంటాయా? ఇలాంటి సమస్యలపైన పోరాటం జరగాలి, ప్రజల సమస్యలపైన పోరాటం జరగాలి, నిరుద్యోగం పైన జరగాలి. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలను ఎంతమందిని గుర్తించారని దానిపైన జరగాలి. 10 సంవత్సరాలే అటకెక్కించి అటైపోయి కథ తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ అమరవీరులు అనే పదం మర్చిపోతున్నారు. ఒకట్లా అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇగో క్షుద్ర పూజలు అంటూ ఈయన నోటీసులు పంపించిందట, వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు నోటీసులు పంపించింది. రైట్, ఇది మిత్రులారా, వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.